అద్భుతమైన టానిక్ అనే నాటికను ఇప్పుడు మీ ముందు ప్రదర్శిస్తున్నారు. దీని ద్వారా, ఈ నాటిక ద్వారా ఒక గొప్ప సందేశంను ఇవ్వాలని స్త్రీలందరూ ఆలోచించుంటున్నారు. దీని ద్వారా దేవుని నామానికి మహిమ దొరుకుతుంది. ఆ రీతిగా మీ ముందుకు ఇప్పుడు వస్తున్నారు. డే ఫస్ట్. కుమారి, కాఫీ రెడీ అయిందా? కాఫీనా ఇంకేమైనా ఉందా? కాఫీ కదా అడిగాను, అందుకెందుకు అంత గోలా? నేనే పెట్టుకుంటానులే. గుడ్ మార్నింగ్ తాతయ్య గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. కుమారి, టిఫిన్ రెడీ అయిందా? టిఫనా గోంగూరనా? నిన్ను కట్టుకున్న నుంచి నా జీవితంలో మనశ్శాంతి లేదు, సమాధానమే లేదు. మొన్న సిఎంఆర్లో పట్టు చీర కొనమంటే కొన్నావా? లేదు. ఏమి కొనవు నువ్వు మారవు, నీ పిల్లలు కూడా మారరు. నేను నా పుట్టింటికి వెళ్ళిపోతా. నేను ఏమన్నానని? టిఫినే కదా అడిగాను, అందుకే ఇంత గోలా? ఏమండి, కొడుకు పెళ్లి చేసే సంతోషంగా ఉంటారని మనం పెళ్లి చేసే ఇట కొట్లాడుకొని అసమాధానంతో బాగలేక ఎంత దుఃఖకరంగా ఉంది మన కుటుంబంలో. ఏదో ఒక దారి చెయ్యయ్యా, దీని గురించి చేద్దాం, మన ప్రభువును అడుగుదాం. అక్క, మమ్మీ ఏంటి లేచిన దగ్గర నుంచి ఎప్పుడు అందరి మీద గొడవ పడతా ఉంటుంది, ఎప్పుడు చిరాగ్గా ఉంటుంది. ఎప్పుడు అంతే కదా చెల్లి. ఈ ఇంట్లో ఉండేదాడికంటే ఆఫీస్లో ఉండేది ఎంతో బెటర్గా ఉంది. ఏంటి ఎప్పుడు గొడవ పెడతా ఉంటారు? స్కూల్ బస్సు వచ్చింది, వెళ్ళండి త్వరగా. అక్క పద, త్వరగా వెళ్ళిపోదాం. అమ్మా ఆగు. ఎక్కడికమ్మా? మా అమ్మగారింటికి వెళ్ళిపోతుండా. ఎందుకమ్మా? మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్న 15 సంవత్సరాలైంది పెళ్లి చేసుకొని, మారనే మారలేదు.
పిల్లలు మారలేదు. నేను మా అమ్మ గారింటికి వెళ్ళిపోతున్నా. అమ్మా అమ్మ ఆగు, కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి, కూర్చోమ్మా. ఏంటి మావయ్య చెప్పండి. అమ్మా, ఓ మార్కెట్లో ఒక అద్భుతమైన టానిక్ వచ్చింది. దాన్ని ఒక వారం రోజులు వాడి చూడు. అది మీ ఇద్దర్లలో అండర్స్టాండింగ్ రాకపోతే అప్పుడు నేనే తీసుకుపోయి మీ పుట్టింటికి ఇడిచి వస్తా. సరే మావయ్య, అదేదో టానిక్ ఇవ్వండి. ఇదిగో అమ్మా, తీసుకో. ఇదేంటి మావయ్య, దీనికి పేరు లేదు ఏమి లేదు. అమ్మా, ఇది కొత్తగా వచ్చిన టానిక్. ఇది మార్కెట్లో అద్భుతంగా పనిచేస్తుందని అందరు చెప్పిండ్రు, అందుకు ఇది తెచ్చిన. ఇది పొద్దున ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు, వారం రోజులు వాడితే అది నీకు బాగా పనిచేస్తుంది. తర్వాత ఇది వేసుకున్న 3 గంటల టైము దాన్ని ఉయ్యకూడదు, మింగకూడదు. ఇది నీ నోట్లోనే ఉండి నీ నోట్లో లాలాజలం దీంట్లో కలిసి అద్భుతంగా పనిచేస్తుంది. సరే మావయ్య, ఇది ఎప్పుడెప్పుడు వాడాలి? ఇది పొద్దున 5 గంటలకు, సాయంత్రం 6 గంటలకు. సరే, ఇది వాడినాక మారకుంటే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతా. సరేనమ్మా. నెక్స్ట్ డే. నెక్స్ట్ డే. అమ్మా, ఉదయం 5 గంటలైంది, టానిక్ వేసుకున్నావమ్మా? లేదు మావయ్య, వేసుకోవాలి. అమ్మా, ఒక కప్పు టీ పెడతావమ్మా? ఏంటి లేచిన వెంటనే ఏదో ఒక భాష మాట్లాడుతూ కేకలు వేస్తూ నా మీద అరుస్తూ ఉంటున్నది. ఈరోజు ఏంటి చాలా మౌనంగా ఉంది. అన్ని భాషలు మాట్లాడేది, అన్య భాష మాత్రం మాట్లాడుతున్నా లేదబ్బా. ఈరోజేమో చాలా మౌనంగా ఉంది నా భార్య. దేవుడా నీకు థ్యాంక్స్. ఇదేందబ్బా, రోజు నా మీద అరుస్తూ పిల్లల మీద అరుస్తూ కేకలు వేస్తూ ఇళ్ళంతా గోల చేస్తుంటున్న నా భార్య ఈరోజు అంతా సైలెంట్గా ఉంది. వంట రూమ్లో సైలెంట్, బెడ్రూమ్లో సైలెంట్, అంత పక్క సైలెంట్ మెయింటైన్ అవుతా ఉంది. దేవుడా, ఎన్నాళ్ళకు నా ప్రార్థన ఆలకించినావు ప్రభా. ఇన్నాళ్ళకు ఈ జడ్లగంటిని, ఈ గయ్యాలి భార్యను మార్చినావా ప్రభా. నా ప్రార్థన ఆలకించినావా ప్రభా. నా ప్రార్థన అంగీకరించినావు ప్రభా. నీకు చాలా చాలా థ్యాంక్స్ ప్రభా. నా కృతజ్ఞతలు ప్రభా, వందనాలు ప్రభా. ప్రభువా, ఈ టానిక్ నేను వాడుతుంటే ఈ నెల మార్పు వచ్చింది. ఎంత అద్భుతంగా పని చేస్తుందో.
ఏంటి ఇవాళ రోజు ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏదో ఒకటి చూసేటోడు, ఈరోజు బైబిల్ పట్టుకొని చదువుతుండాడు. అబ్బాయి టానీకి ఎంత బాగా పని చేస్తుందో. డాడీ మమ్మీ ఏంటి ఇవాళ చాలా సైలెంట్గా ఉంది, ఈ మధ్య చాలా సైలెంట్గా ఉంటుంది. అవునమ్మా, నాకు కూడా తెలియటం లేదు, చాలా సైలెంట్గా ఉంది మీ మమ్మీ. డాడీ రోజు ఇలాగుంటే ఎంత బాగుంటుంది కదా డాడీ. అవునమ్మా, ఇంత సైలెంట్గా ఉంటే ఎంత సంతోషంగా, ఎంత మనశ్శాంతిగా ఉంటుందో ఇండ్లంతా. అమ్మా, గొడవలు ఏమన్నా అవుతున్నాయమ్మా? అమ్మా, 6 గంటలైంది, టానిక్ వేసుకున్నావా? లేదు మావయ్య, వేసుకోవాలి ఇప్పుడు. హాయ్ మమ్మీ. గుడ్ ఈవినింగ్ తాతయ్య. గుడ్ ఈవినింగ్ అమ్మమ్మ. గుడ్ ఈవినింగ్ నాన్న. గుడ్ ఈవినింగ్. 7 PM. హాయ్ అమ్మా. తిన్నారా? మాటలు వేసుకున్నారా? వేసుకున్నా నాన్న. బాగుంది నాన్న. ಒಂದು ವಾರದ ನಂತರ అమ్మా, అమ్మా, గొడవలు ఏమన్నా అవుతున్నాయమ్మా? లేదు మావయ్య, ఏమీ గొడవలు కావటంలా. ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది, ఎంతో నెమ్మదిగా ఉంది. ఎంతోమంది కుటుంబాలలో ఆడవాళ్ళు గొడవ పడుతుంటారు, వాళ్ళకు కూడా ఈ టానిక్ ఇస్తే ఎంతో పని చేస్తుంది. కొలాయిల దగ్గర గొడవ పడేటోళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఈ యొక్క టానిక్ ఇస్తే ఎంత పని చేస్తుంది. యా కంపెనీ వారు తయారు చేసిండ్రు మావయ్య? ఏమీ లేదు తల్లి, ఇది
ఖాళీ టానిక్ బాటిల్కు కోకోకోలా వేసి ఇచ్చిన. ఆ? అవునమ్మా, నోరు కంట్రోల్ ఉంటే ఇల్లంతా కంట్రోల్గానే ఉంటుంది. మనము ఎప్పుడు సమాధానంగా ఇంట్లో ఉంటే ఎప్పుడు మన ఇండ్లు సమాధానంగానే ఉంటుందమ్మా. ఇప్పుడు సామెతలు 14:1 మన బైబిల్ గ్రంథంలో 14:1లో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూడురాలు తన ఇల్లు తన చేతిలోనే ఊడబెరుకును. అలాగే సామెతలు 13:3లో తన నోరు దాచుకున్నవాడు తనను తాను కాచుకొనును, ఊరుకనే మాట్లాడువాడు నాశనము తెచ్చుకొనును. అలాగే మనము నోరు కంట్రోల్ చేసుకొని మన ఇంట్లో ఎప్పుడు సమాధానంగా ఉంటే దేవుడు మనకు మంచిది చేస్తాడమ్మా. నాన్న రాజు కూర్చోనన్నా. నాన్న నువ్వుగా కోపం తగ్గించుకోవాలా నాన్న. ఎప్పుడు సన్న సన్న విషయానికి ఇంట్లో గొడవలు పడకూడదు. భార్యతో కానీ పిల్లలతో కానీ గొడవ పడకూడదు నాన్న. ఎప్పుడు సమాధానంగా ఉండాలా. మనమందరము మన దేవుణ్ణి చూడు. మన దేవుడు ఎప్పుడూను నమ్మిన దేవుడు, నమ్మదగిన దేవుడు. అటప్పుడు మనము కుటుంబంలో ప్రతి ఒక్కరము మనము ప్రతిరోజు మనము కుటుంబ ప్రార్థన చేసుకుంటే ఏ సమాధానము దానికి కొరత ఉండదమ్మా. ఎప్పుడు సమాధానంగా ప్రార్థన చేసుకొని సంతోషంగా ఉండాలి. సరే నాన్నగారు, ప్రార్థన చేసుకుందాం నాన్నగారు. ఇది స్కిట్టుకు మాత్రమే కాదు, ప్రతి ఇక్కడ వచ్చిన మహిళలకు అందరికీ ఎవరెవరు ఇప్పటి నుంచి కుటుంబంలో ప్రార్థన చేసుకుంటా లేరో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి కొత్త సంవత్సరము జనవరి ఈరోజే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో పిల్లలు, భర్త, అత్త, మామ, తల్లి, తండ్రి అందరినీ కలిసి కుటుంబం ప్రార్థన చేసుకోండి. కొంచెం వాక్యం చదవండి, కీర్తన పాడండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు మన దేవుడు అడుగుతే ఇచ్చే దేవుడు, వాగ్దానపూరుడు. ప్రతి విషయంలో కానీ మన బాధలు చెప్పుకుంటే నెరవేర్చే దేవుడు. అందును బట్టి మన దేవుని గురించి ప్రార్థన చేసుకోండి. కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. థ్యాంక్ యూ.